హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ మామిడికాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన అమ్మమ్మ వాళ్ళు పట్టే మామిడికాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక 30 వరకు మామిడికాయలు తీసుకున్నానండి. ఆల్మోస్ట్ నాకు ఈ 30 మామిడికాయలకి నాకు ఒక 10 కేజీల వరకు మామిడికాయ పచ్చడి వచ్చింది. ఇప్పుడు ఆ మామిడికాయల మీద ఉన్న ఆ ముచ్చుకల్ని కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని మంచినీళ్ళలో ఆ మామిడికాయల్ని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. ఆ బ్లాక్గా ఉన్న జిడ్డు అలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి మామిడికాయల్ని. మొత్తం బ్లాక్ అంతా ఎక్కడ లేకుండా చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పొడి బట్ట తీసేసుకొని ఆ పొడి బట్ట మీద ఆ మామిడికాయ ముక్కల్ని తడి లేకుండా బాగా తుడుచుకొని ఆ మామిడికాయలను ఆరబెట్టుకోవాలండి. ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక కత్తిపీటని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా మా డాడీ ఎలా కట్ చేస్తున్నారు చూడండి. మాకు ఎవ్రీ ఇయర్ మా నాన్న అలా కట్ చేస్తారు చిన్నగా. తర్వాత ఆ మామిడికాయ మధ్యలో ఉన్న జీడిని అక్కడ ఒక లేయర్ లాగా పొర ఉంటుంది కదా, జీడి తర్వాత ఆ లేయర్ని కూడా శుభ్రంగా తీసేసుకోవాలండి. తీసేసుకొని ముక్క ఎక్కడ తడి లేకుండా చక్కగా బట్టతో క్లీన్ చేసేసుకొని పక్కన ఆరబెట్టుకోవాలి. ముక్కల్ని అలా పొడి పొడిగా వేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 4 గంటల పాటు అయినా ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా. నేను 6 గంటలు ఆరబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ కలుపుతున్నామండి పచ్చడి. ఫస్ట్ అయితే ఒక వెడల్పుగా ఉన్న బేసిన్ తీసుకొని ఒక 6 గ్లాసుల వరకు కారం యాడ్ చేస్తున్నాను. నాకు ఆల్మోస్ట్ మామిడికాయ ముక్కలు 7 కేజీలన్నర వచ్చినాయి. ఆ 7 కేజీలన్నరకి నేను 6 గ్లాసుల కారం యాడ్ చేశాను. ఒక 3 గ్లాసుల వరకు ఆవపిండి యాడ్ చేసుకుంటున్నాను. 6 గ్లాసుల కారం, 3 గ్లాసులు ఆవపిండి, తర్వాత మెంతిపిండి ఒక పావు గ్లాసు, తర్వాత వెల్లుల్లి రబ్బలు, తర్వాత ఒక 2 గ్లాసెస్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. 3 పడతాయి కానీ నేను 2 యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ డే కదా, మూడో రోజున ఇంకో గ్లాస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే 2 గ్లాసెస్ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకోవాలండి. ఈ పచ్చడికి సన్ఫ్లవర్ ఆయిల్ అసలు వాడకూడదు. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నామంటే పచ్చడి అసలు నిల్వ ఉండదు, పాడైపోతుంది. ఫస్ట్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ 1 కేజీ వరకు ఒక బౌల్లోకి ఆయిల్ పోసుకొని, చూసారా నాకు ఇలాంటి బౌల్ తీసుకున్నాను. నాకు దాంట్లో 2.5 కేజీల వరకు ముక్కలు పట్టినాయి. అలా నాకు 3 బౌల్స్ తీసుకున్నాను. మొత్తం 7.5 కేజీలు అయినాయి. ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా ఆ ఆయిల్లో డిప్ చేసేసుకొని తర్వాత ఆ కారం మిశ్రమం ఉంది కదా, దానిలోకి ఆ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు వేయించుకున్న 2 స్పూన్ల మెంతి సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలకి ఆ కారం మిశ్రమం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఆ ముక్కల్ని కొంచెం కొంచెంగా ఆ బ్లాక్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం.
ఇలా ఆ 7.5 కేజీల ముక్కలు మొత్తం అయ్యే వరకు ఈ ప్రాసెస్ రిపీట్ చేస్తూ అలాగే ఆ ముక్కల మిశ్రమంకి పట్టే వరకు అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూనే ఉండాలండి బౌల్లోకి. లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. అలా ఓ పక్కన పెట్టేసుకోవాలండి. మూడో రోజు కలుపుకున్న తర్వాత నాకు ఇలా అయ్యింది పచ్చడి. ఫుల్ గ్రేవీతో చాలా బాగా వచ్చింది కదా, మంచి కలర్తో పచ్చడి. నాకు మూడో రోజుకి కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా పట్టినాయండి నాకు. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి సాల్ట్, కారం మూడో రోజు. చూసారా ఫుల్ గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో పచ్చడి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలాగే ఒక మామిడికాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ముక్క అదిరిపోతుంది కదండి. టేస్ట్ ఎలా ఉంటుందో మీకు నేను చెప్పనవసరం లేదు, ఎంతో బాగుంటుంది కదా. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.